నమస్కారం. నా పేరు విజయ్ కుమార్ మాకం. తెలుగు పోస్ట్కి స్వాగతం. మనం లీగల్ అవేర్నెస్ సిరీస్లో కన్స్యూమర్ చట్టం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కన్స్యూమర్స్ అనగానే వినియోగదారుల రక్షణ చట్టం మనకి చాలా ఇంపార్టెంట్ చట్టం ఇది. ఈ చట్టం కింద మనకి చాలా రైట్స్ ఇచ్చారు. మనకి వినియోగదారుల హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల గురించి మనం తెలుసుకోవాలి. మనకు ముఖ్యంగా ఉండే హక్కు ఏంటంటే రైట్ టు బి సేఫ్టీ. మనకి ఏదైనా వస్తువు ఒక వ్యాపారస్తుడు అమ్మాడంటే ఆ వస్తువు వల్ల మనకి హాని జరగకూడదు. ఆ వస్తువు హాని లేకుండా ఉండాలి. ఒకవేళ హానికరమైన వస్తువులు ఇస్తే వాటిని ఎలా వాడాలి, హాని కలగకుండా ఎలా ఉండాలి అనేది వ్యాపారస్తుడు చెప్పాలి మనకి. సో అలాంటి ఒక రైట్ మనకి వినియోగదారుల చట్టంలో ఇచ్చారు. తర్వాత రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. మనకి ఆ వస్తువు గురించి అన్ని విషయాలు తెలపాలి. ఆ వస్తువు ఎలా తయారు చేయబడింది, దానిలో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సపోజ్ మనకి ఏదైనా తినే వస్తువు అనుకోండి, ఆ తినే వస్తువులో మనకి ఏ పదార్థాలు కలిసాయి. కొంతమంది నాన్ వెజ్ తినరు, కానీ ప్యాకెట్లో అది నాన్ వెజ్ ఉందా లేదా, లేకపోతే దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనకి తెలియదు. సో అవన్నీ తెలపాలి. వ్యాపారస్తుడు ఒక వస్తువు అమ్ముతున్నాడంటే ఆ వస్తువుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ప్యాకెట్ పైన ముద్రించాలి. సో అలాంటి రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అనే ఒక హక్కు మనకు ఉంది. తర్వాత రైట్ టు బి అష్యూర్డ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఒక మొబైల్స్ బిక్సీ అనే షోరూమ్కి వెళ్ళామనుకోండి, వాడు 10 మొబైల్ ఫోన్లు ఉంటే 10 మొబైల్ ఫోన్లు మనకు చూపించాలి. నేను ఓన్లీ శాంసంగే అమ్ముతాను లేదా ఓన్లీ సెలికానే అమ్ముతాను అలా పెట్టుకోవడానికి లేదు. 10 వెరైటీలు ఉంటే 10 వెరైటీలు చూపించాలి. రైట్ టు బి ప్రొవైడింగ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ టు కన్జ్యూమర్కి వినియోగదారుడికి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆయన షాప్లో అన్ని వెరైటీస్ చూపించాలి. అది మన హక్కు. ఒకవేళ చూపించట్లేదు, ఓన్లీ ఒకటే ప్రోడక్ట్ చూపిస్తున్నారంటే అతని పైన మనం కేసు వేసుకోవచ్చు. అన్ని వెరైటీలు చూపించమని డిమాండ్ చేయొచ్చు. తర్వాత మనకి ఏదైనా ప్రోడక్ట్ బాగాలేదు అంటే మనకు కొనేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వ్యాపారస్తులకి ఇంట్రెస్ట్ ఉండదు, మన మాట వినరు. ఎస్పెషల్లీ ఈ టెలికాం కంపెనీస్, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే సిమ్ కార్డ్ అమ్మాలంటే మీకు ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. మీకు ఆ సిమ్ కార్డ్ పని చేయట్లేదు, లేకపోతే టెలిఫోన్ సిగ్నల్ సరిగా లేవు, రిపోర్ట్ చేద్దాము, ఆ ప్రాబ్లం రిపోర్ట్ చేద్దామంటే వినేవాడు ఎవడు ఉండు. మీకు 10 ఐవీఆర్ఎస్ వాయిస్లో చాలాసేపు మిమ్మల్ని నిలబెట్టేస్తారు. మీకే చికాకు వచ్చేసి ఆ ఫోన్ కట్ చేస్తారు. సో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనకి ఖచ్చితంగా వ్యాపారస్తుడు టెలిఫోన్ కానీ, ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే, ఆ వ్యాపారస్తుడు ఒక వస్తువు అమ్ముతున్నారంటే ఆ వస్తువులో ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్పుకోవడానికి గ్రీవియన్స్ ఆఫీసర్ ఉండాలి. ఒక ఆఫీసర్ని వాళ్ళు పెట్టాలి. ఆ వస్తువులో ఏదైనా ప్రాబ్లం ఉంటే వినాలి. మిమ్మల్ని వినే రైట్ మీకు కన్స్యూమర్ చట్టంలో, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో పొందుపరిచింది. మీరు ఆ హక్కును వినియోగించుకోవాలి. ఎవరైనా మీకు మిమ్మల్ని వినట్లేదు, వస్తువు కొన్నాము కానీ ఆ వస్తువు సరిగా నడవట్లేదు, మేము ఎలా వాడాలో మనకు తెలియట్లేదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వినట్లేదు అంటే వాళ్ళపైన మీరు కేసు వేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే సిస్టమ్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. ప్రతి వ్యాపారస్తుడు ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది పెట్టాలి. పవర్ పోనీ మీకు టెలిఫోన్ కానీ, పవర్ కానీ, వాళ్ళకి టెలిఫోన్ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేవి వాళ్ళు పెడుతుంటారు. వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని వాళ్ళు సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాంటి మెకానిజం ఒకటి వాళ్ళకు ఉండాలి. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే వాళ్ళపైన మీరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్స్లో కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీ పెక్యునరీ వాల్యూని బట్టి, అంటే 50 లక్షల లోపల ఉంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్, 50 లక్షల పైన ఉండి 2 కోట్ల లోపల ఉంటే స్టేట్ కన్జ్యూమర్ కమిషన్, 2 కోట్ల పైన ఉంటే నేషనల్ కన్జ్యూమర్ కమిషన్, ఇలా 3 అంచెలుగా కన్జ్యూమర్ కమిషన్స్ని తయారు చేయబడింది కన్జ్యూమర్ చట్టం కింద. మీరు 5 లక్షల లోపల వస్తువు ఏది కొన్నా సరే దానికి రూపాయి కూడా కట్టకుండా మీరు డిస్ట్రిక్ట్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. మీ కంప్లైంట్ని డిస్ట్రిక్ట్ కమిషన్ వాళ్ళు తీసుకొని ఆ వ్యాపారస్తుడికి పంపించి వాడి సమాధానం తీసుకొని వాడు కరెక్ట్గా లేకపోతే వాడికి పెనాల్టీ వేయడము, మీకు నష్టపరిహారం ఇప్పించడం అవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఈ రైట్స్ అన్నీ కూడా సెక్షన్ 2(9) ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో పొందుపరిచినాయి. రైట్ టు సేఫ్టీ, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు బి అష్యూర్డ్ ఆఫ్ వెరైటీ, రైట్ టు బి హర్డ్, రైట్ టు సీక్ రెడ్రెసల్. లాస్ట్ ఇంకో రైట్ ఏంటంటే రైట్ టు బి కన్జ్యూమర్ అవేర్నెస్ అంటే మీకు ఏమేమి హక్కులు ఉన్నాయి తెలుసుకోవడం కూడా మీ హక్కే.
సో ఆ హక్కు కూడా మీకు వ్యాపారస్తులు కల్పించాలి. మీకు లేదు మా దగ్గర మేము ఇవన్నీ ప్రొవైడ్ చేయము, ఈ హక్కులు మీకు ఏమి లేవు అంటే కూడా వాళ్ళపైన మీరు మళ్ళీ కేసులు వేసుకోవచ్చు అనమాట. సో ఈ కన్స్యూమర్ చట్టం అనేది ప్రతి మనిషి ఎవరైతే వస్తువు కొంటున్నాడో, సర్వీస్ కొంటున్నాడో ప్రతి వాడికి ఇది ఉపయోగము. ఆ వస్తువు నాణ్యత లేకపోయినా, సర్వీస్ నాణ్యత లేకపోయినా వాళ్ళపైన మీరు కేసు వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆటోమొబైల్ ప్రోడక్ట్ కొన్నారు, ఆ ప్రోడక్ట్ సరిగ్గా పనిచేయట్లేదు, మధ్యలో ఆగిపోతుంది. కార్ కొన్నారు, కార్ రోడ్ల మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలి మీరు? వాడు మ్యానుఫ్యాక్చర్కి కాల్ చేస్తుంటే వాడు రిపేర్ చేస్తా ఉంటున్నాడని చేయట్లేదు, మీకు బిస్కెత్తిపోయారు. అప్పుడు మీరు కన్స్యూమర్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు. లేదు, మీరు ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారు, మీరు ప్లైవుడ్ అవన్నీ పెట్టేసి మీరు ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ తీసుకున్నారు, వాడు సరిగ్గా సర్వీస్ చేయలేదు, వాడు మీకు వినట్లేదు, మీరు ఒకలాగా చెప్తే వాడు ఒకలాగా చేస్తున్నాడు. సో వాళ్ళపైన మీరు కేసులు వేసుకోవచ్చు. సో ఇలా అన్ని ప్రోడక్ట్ లోపం కానీ, ప్రోడక్ట్ డెఫిషియన్సీ కానీ, సేవా లోపం కానీ, నాణ్యత లేని ప్రోడక్ట్స్ కానీ, నాణ్యత లేని సర్వీసెస్ కానీ ఇస్తే వాటిపైన మీరు కేసులు వేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఫార్మర్స్ విత్తనాలు సరిగ్గా ఇవ్వలేదు, విత్తనాలు మీరు పొలంలో వేసారు కానీ మొలకలు రాలేదు, అసలు ఆ విత్తనాలు మొలకలు వచ్చినా దిగుబడి సరిగ్గా రాలేదు. సో అలాంటి కేసెస్ కూడా వేసుకోవచ్చు. లేదా మీకు పవర్ కన్సంప్షన్లో ప్రాబ్లం ఉంది, మీకు ఎలక్ట్రిసిటీ మీటర్ పెట్టారు, బట్ ఆ మీటర్ ఓవర్ రీడింగ్ అవుతుంది, అలాంటి కంప్లైంట్స్ వేసుకోవచ్చు. సో ఇలా వేరియస్ సర్వీసెస్ కానీ, ప్రోడక్ట్స్ కానీ లోపాలు ఉంటే మీరు కన్స్యూమర్ కమిషన్ అప్రోచ్ చేయొచ్చు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. తెలుగు పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి.